హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజైతే మా పిన్ని వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా గార్డెనింగ్ వే చేస్తారని మా పిన్ని వాళ్ళున. ఇంకా మా పిన్నికి అయితే ఒక ఛానల్ కూడా ఉంది, రోజా శ్రీనివాస్ అని టైప్ చేస్తే కనిపిస్తుంది యూట్యూబ్లో. ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నేనైతే ఈ విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను. మా పిన్ని వాళ్ళది ఓన్ హౌస్ కాబట్టి మేడ మీద అయితే గార్డెనింగ్ చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న కుండీల దగ్గర నుంచి మొత్తం అన్నీ పెంచుతారు. ఇది చూసారా చాలా వెరైటీగా ఉంది. ఇంకా కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఇవన్నీ తీసుకెళ్తున్నాను నేను. ఇంత అందంగా ఉన్నవి ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి. నాకైతే ఇది చూడగానే చాలా నచ్చింది. దీని పేరేంటో తెలియదు. ఇంకా వాటర్లో డిప్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా మా పిన్ని వాళ్ళ ఛానల్ అయితే ఒక రకంగా ఈ వంకాయల వల్లే చాలా ఫేమస్ అయ్యారు. అంటే అన్ని వంకాయలు ఒక్కొక్కసారి చాలా బాగా వచ్చేసేవి. ఇంకా సీజన్తో పని లేకుండా సరే గుత్తులుగా కాసేస్తున్నాయి ఇవైతే. ఇంకా లోటస్ సీడ్స్ అయితే తెచ్చి రీసెంట్గానే వేశారంట. అవైతే ఇంకా రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చాలా బాగుంది కదా ఇది కూడా. ఇంకా మొగలు పువ్వువి తెచ్చారు, చిన్న ఆకులతోని తెచ్చారంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఇస్తే తెచ్చి పెట్టారు. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అది కూడా. ఇంకా చిన్న చిన్న టబ్బుల నుంచి పోయినవి అవి డ్రమ్స్ అవి ఉంటాయి కదా, వాటితో అయితే మొత్తం గార్డెన్ అంతా ఫిల్ చేస్తారు. ఇంకా సన్నజాజుల మొక్కలు, ఈ మొరం మొక్కలు చూసారా. ఇంకా ఇది హైలైట్ అనమాట మా పిన్ని వాళ్ళ ఇంట్లో డ్రాగన్ మొక్క. ఇంకా ఇది చిన్న టబ్లో పెట్టారంట. 1 ఇయర్కి చూసారా దీని రిజల్ట్. అంటే మంచి ఇంకి ఎరువులు అన్నీ టైం ప్రకారం అన్నీ వేస్తారు మా పిన్ని వాళ్ళు. ఇంకా ఎప్పటికప్పుడు మట్టి మార్చడం అవన్నీ చేయడం వల్ల 1 ఇయర్లోని ఎంత బాగా వచ్చిందో మొక్క. ఇంకా సీడ్స్ కూడా దానికి ఫామ్ అయిపోతున్నాయి ఏవైనా. ఇంకా పాలకూరవి చుక్కకూరవి విత్తనాలకైతే ఉంచుకున్నారు ఇవన్నీనా. గోరు చిక్కుడు కూడా పిన్ని వాళ్ళతో పాటే నేను వేసాను, చాలా బాగా వచ్చినాయి. వాళ్ళవి మావి కూడా పిన్ని దగ్గర నుంచే తెచ్చుకున్నాను. ఇంకా చూసారా ఇక్కడ వన్ సైడ్ అయితే సెల్ఫ్లా కట్టారు. అంటే కొంచెం పెద్ద మొక్కలకి పాదులకి సరిపోవు కదా చిన్న చిన్న డ్రమ్లు, బలం చాలవని. ఇంకా బొబ్బాస్ మొక్క అయితే మా పిన్ని డ్రీమ్ నా గార్డెన్లో పెంచుకోవాలని. ఇంకా అదైతే వేసుకున్నారు. ఇంకా అది కూడా రెడీగా ఉంది ఫ్రూట్ అయితే. ఇదైతే నల్లేరు చెట్టు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇవి పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులున్న కీళ్ళ నొప్పులకి ఇది పెడితే చాలా మంచిదంట. వండుకుంటారు, పచ్చడి చేసుకుంటారు అనుకుంటా అది. నేనైతే అది కూడా కలెక్ట్ చేశాను, నా కోసమే తెంపుతున్నారు అవన్నీ. ఇంకా మత్స్యపాప చూసారా ఎంత హ్యాపీగా ఉంది. 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి. తనైతే టాప్లో 572 మార్క్స్ అయితే వచ్చాయి. అందరూ తనకి కంగ్రాట్స్ చెప్పండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా పిన్ని వాళ్ళ పాప కాకుండా ఈసారి 10th పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ముల్లంగివి విత్తనాలు అయితే ఉంచారు. అవి నా కోసం అయితే కొన్ని ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. అవి లాస్ట్లో అయితే చూపిస్తాను ఏమేమి చేశానో. చిన్న కుండీల నుంచి పెద్ద డ్రమ్స్ వరకు పిన్ అయితే మెయింటైన్ చేస్తారు. అన్నీ పాడైపోయినవి వేస్ట్గా పడే కన్నా అయితే ఉంచుతారు. ఇంకా గ్రో బ్యాగ్స్ కూడా రీసెంట్గానే తీసుకున్నారు. మొత్తం అన్నీ ఏం లేకుండా అన్నీ గార్డెన్లో ఉంచాలనేది మా పిన్ని డ్రీమ్ అనమాట. ఇంకా ఇదైతే నిమ్మ చెట్టు, ఆల్రెడీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ చెట్టు అయితే మారేడు చెట్టు, చిన్న చిన్న కాయలతోని ఫుల్ చెట్టు అంతా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి లెమన్ గ్రాస్, ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా ఇది కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను. ఇది ఒక 2-3 స్టెమ్స్ తీసుకుంటే చాలు, ఎక్కువగా కాసేస్తుంది. ఇలా కుండీలో వేసుకున్న కిందనైతే ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంకా మా పిన్ అయితే నా కోసం డ్రాగన్ది కొమ్మలు అయితే తీస్తున్నారు. ఒక 2-3 తీసుకెళ్తే చూడాలి ఏదైతే బాగా వస్తుందో లేదో అని కొంచెం 3 అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా వీళ్ళదైతే ఆల్రెడీ బడ్స్ కూడా వచ్చేసాయి. ఫ్లవరింగ్కి చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫ్లవరింగ్ వచ్చాక మా పిన్ అయితే వీడియో అప్లోడ్ చేస్తారు, ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు కూడా. ఇంకా ఇవైతే లిల్లీ ఫ్లవర్స్ అయితే మేడ మీదకి రాగానే మంచి స్మెల్ అయితే, విరజాజుల చెట్టు అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా మా బాబు అయితే చూడండి మావి ఎండిపోయిన మొక్కలు కూడా టమాటాలు కాసాయని చూపిస్తున్నాడు.
ఇంకా సీజన్ అయిపోయింది అనుకుంటా. బీరపొదలు అయితే కొంచెం వాడిపోయినట్టు అయిపోతున్నాయి ఎండకి. పైన కదా డైరెక్ట్గా ఎండ ఉండడం వల్ల పాపం 3 టైమ్స్ అయితే వేస్తారు వాటరింగ్ దీనికి. ఇంకా అదైతే ముదరగా అయిపోయిందని విత్తనాలకైతే ఉంచేశారు. ఇంతకీ మా పిన్ని వాళ్ళ గార్డెన్లో అన్ని మొక్కలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఏమేమి కలెక్ట్ చేసుకున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. వంకాయవి, నల్లేరు, ఇంకా వాము, లెమన్ గ్రాస్ది, ముల్లంగి, పాలకూర విత్తనాలు, ఇంకా పారిజాతంవి, ఇంకా డ్రాగన్ కొమ్మలు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంతవరకు చూసారంటే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మా అసు పాపకి కంగ్రాట్స్ చెప్పడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.